నమస్తే అండి. నమస్తే. తమిళనాట సీఎం విజయ్ గారి కుటుంబ విషయాలు మనకు తెలిసిన విషయమే. డివోర్స్‌కి అప్లై చేశారు. సో, బిడ్డలు కూడా అమ్మ వైపే ఉన్నారు. బికాస్ ఆఫ్ ఆ ప్రమాణ స్వీకారం టైంలో కూడా ఫ్యామిలీ ఎవరు కనిపించలేదు. అవును. వైఫ్ గాని, పిల్లలు గాని అని అనుకున్నారు. బట్ కట్ చేస్తే తర్వాత వాళ్ళ మదర్ కాస్త వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదుర్చుతున్నారు. కలిసిపోబోతున్నారు అంటూ అదొక వార్తొచ్చింది. ఇయన్నీ వార్తలే. రూమర్సే. క్లారిటీగా ఎక్కడ మనకి లేదు. అయితే ఇప్పుడు కొడుకు డైరెక్షన్‌లో విజయ్ గారు ఒక సినిమా చేయబోతున్నారు అనేది ఒక వార్త. అవును. అసలేం జరుగుతోంది? అంటే రీసెంట్‌గా ఆయన ఒక సినిమా అంటే గతంలో యాక్ట్ చేసిన సినిమానే అది లేట్ అయ్యి ఆయన సీఎం అయిన తర్వాత రిలీజ్ అయింది. ఈ 'జననాయకన్'. 'జననాయకన్' రిలీజ్ అయింది. నిజానికి అది ఆశించిన స్థాయి విజయాన్నయితే అందుకోలేదు. హ్మ్. అంటే మొదటి రోజు వసూళ్లు కూడా పెద్ద విజయ్ స్థాయిలో లేవవి. కనుక నెమ్మదిగా డౌన్‌ఫాల్ మొదలైంది. అంటే జనాల్ని ఆకట్టుకోవడంలో ఆ సినిమా వైఫల్యం చెందింది అనేది అర్థమైపోయింది. యాక్చువల్‌గా ఎలక్షన్ క్యాంపెయిన్ టైమ్‌లో రిలీజ్ అయితే చాలా బూస్టప్ ఉండేదనుకున్నారు గానీ లేట్ లేదు. అయ్యే మంచయిందేమో. అంటే ఎన్నికలకి గూడా ఉపయోగపడేలాగా అనిపించలేదు ఆ సినిమా. ఆ! అంటే కటింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఒక ఎమోషనల్ ఇది లేదు. డ్రైవ్ లేదు దానిలో. అందుకని ఈ ఆహ్, ఈ ప్రస్తావనలు ఇవన్నీ ఉన్నాయి అందరి మనసుల్లో. అయితే సినిమా మళ్ళీ చేస్తాడా? చెయ్యడా? అనేది ఒక కన్‌ఫ్యూజన్ ఉంది విజయ్. చెయ్యకపోవచ్చు అని, చెయ్యను అని కూడా అనేసాడాయన ఇంతకుముందు. నేను రాజకీయాలని, సినిమాని మిక్స్ చేయదలుచుకోవటం లేదు అన్నాడాయన. కాబట్టి ఆ క్లారిటీ ఉంది. ఒకవైపు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు సినిమాలు చేస్తానన్నాడు, కమిట్ అవుతున్నాడు. ఇప్పుడు కొత్త సినిమా 'ఓజీ 2'కి ఆయన షూట్‌కి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నాడు. కాబట్టి ఈ ప్రభావంతో ఆయన ఏదన్నా సినిమా అనుకుంటే ఒక బెటర్ కంటెంట్ కొడుకు నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అతను డైరెక్టర్ కావాలనుకుంటున్నాడు. తాతగారి పద్ధతిలో. అంటే విజయ్ తండ్రి డైరెక్టరే. ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఆయన చిరంజీవి గారితో 2 సినిమాలు హ్మ్. డైరెక్ట్ చేశాడు గతంలో. చిరంజీవి గారికి పేరు తీసుకొచ్చిన సినిమా, ఆయన్ని యాక్షన్ హీరోగా నిలబెట్టిన సినిమా ఆయన చేసిందే. 'చట్టానికి కళ్ళు లేవు.' ఆ తర్వాత కూడా ఇంకొక సినిమా చేశాడాయన. 'నారాయణరావు' గారి బ్యానర్‌లో చేశాడు చిరంజీవితోనే. సరే. 'దేవాంతకుడు' అనే టైటిల్. అలా ఒక సక్సెస్‌ఫుల్ జర్నీ ఉందాయనకి. ఆ ప్రయాణంలో భాగమే ఇప్పుడు ఇంకొక సినిమా 3 సినిమాలు చేశాడాయన చిరంజీవితో హుహు. తెలుగులో. అలా 'శోభన్ బాబుతో' చేశాడాయన 'బలిదానం' లాంటి సినిమా. కాబట్టి తాతగారి వారసత్వంలో ఇతను డైరెక్టర్ కావాలి అనేది తన కోరిక అని చెప్తూ వస్తున్నాడు. కానీ స్టార్టింగ్‌లో హీరో అనుకున్నారు కానీ తనెందుకో డైరెక్షన్ చూజ్ చేసుకున్నారు. అదే డైరెక్షన్ చూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఒక టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు విజయ్ కుమారుడు. హ్మ్. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చాలా డిగ్నిఫైడ్‌గా మాట్లాడాడతను. మాట్లాడుతూ తను యాక్చువల్‌గా తన తల్లి ఇంటి పేరుతో వాళ్ళు ప్రచారం అవుతున్నారిప్పుడు. హ్మ్. తండ్రి ఇంటి పేరు కాకుండా తల్లి ఇంటి పేరుతో వాళ్ళు నడుస్తున్నారు. ఇది దాన్ని కొంచెం కాంట్రోవర్సీ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. చేసినప్పుడు లేదు మా ఫాదరు నేను ఇండిపెండెంట్‌గా ఎదగటానికి, ఇండిపెండెంట్‌గా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఆ విషయం ఆయన నేరుగా నాతో మాట్లాడాడు అని చెప్పాడు. హ్మ్. అంటే అక్కడేదో గొడవుంది అనే విషయం ఎస్టాబ్లిష్ చేయటానికి అతను ఇష్టపడటం లేదు. ఇష్టపడడం లేదు. అందుకని క్లారిటీ ఉంది పిల్లలకి. మనం మన ఇంటి విషయాలు మనకిగా మనం రోడ్డు మీద వేసుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక డిగ్నిటీని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. విజయ్ కూడా అదే డిగ్నిటీని మెయింటైన్ చేశాడు. ఎన్నికలకి ముందు 'త్రిషకి' సంబంధించిన విషయాలు ఇవన్నీ పబ్లిక్ డొమైన్‌లో మాట్లాడినప్పుడు, నాగేంద్రన్ లాంటి నాయకుడు మాట్లాడినప్పుడు కూడా ఆయన తన ఇంటి దగ్గరికొచ్చిన అభిమానులతో ఒకటే మాట చెప్పాడు. "మీ ఇంటి సమస్యలు ఎలా ఉంటాయో నా ఇంటికి కూడా అలాంటి సమస్యలే ఉన్నాయి. హ్మ్. మన ఇంటి సమస్యలు పక్కన పెట్టి మనం కామన్ ఏరియాలో మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడుకుందాం" అని చెప్పాడాయన. ఇదే డిగ్నిటీతో. అదే వాళ్ళ అబ్బాయి కూడా ప్రదర్శించాడు. నాకు నటన మీద కంటే కూడా డైరెక్షన్ మీద ఆసక్తి ఉంది. దాన్ని కూడా మా తల్లి, తండ్రి ఇద్దరూ యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఆ ఏరియాలో నేను లైఫ్ చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పి, ఆ సందర్భంగా విజయ్ నటించిన సినిమా ప్రస్తావన ఈ 'జయనాయగన్' సినిమాకి సంబంధించినటువంటి 'జననాయగన్', 'జననాయకుడు' అనే పేరుతో తెలుగులో వచ్చింది.
ఈ సినిమా గురించిన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. తీసుకొస్తే దానికి కూడా అతను చాలా పద్ధతిగానే రియాక్ట్ అయ్యాడు. ఎక్కడ ఆ సినిమా మీద ఎక్కువ కామెంట్స్ చేయకుండా, లేదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళేదో డిజైన్ జేసుకున్నారు. జనాలకి ప్రతిసారి కనెక్ట్ అవ్వాలని రూలేం లేదు. జనం ఏం చూస్తారో ఎవరికీ తెలీదు. ఆఖరి నిమిషంలో వాళ్ళ ముందుకు మనం అనుకున్న కంటెంట్ నిజాయితీగా తీసుకెళ్ళగలగటమే మనం చేయగలిగింది అని కూడా మాట్లాడాడతను. అంటే అతనికి డైరెక్షన్ మీద, ఫిల్మ్ క్రాఫ్ట్ మీద ఒక అవగాహన ఉంది. ఈ అవగాహనతో ఆయన రంగప్రవేశం చేస్తున్నాడు. ఆల్రెడీ దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనుక ఫిల్మ్ డైరెక్టర్‌గా ఎమర్జ్ అవుతాడతను. అంతే తప్ప ఆయనేదో విజయ్‌తో నేరుగా సినిమా చేసేస్తాను అని అనలేదక్కడ. హ్మ్. అంటే మా తండ్రి గారి సపోర్ట్ ఉంది. మమ్మల్ని ఇండిపెండెంట్‌గా ఎదగనిస్తున్నాడాయన. మేము అలాగే తయారవుతున్నాం. మా మీద ఎవరి ప్రభావాలు లేవు. మా తాతగారి ప్రభావం గాని, మా తండ్రి గారి ప్రభావం గాని, మా తల్లిగారి ప్రభావం గాని ఇవేవీ లేవు. మేము ఏం చేయదలుచుకున్నామో అది చేయటానికి తగిన స్వేచ్ఛ ఉంది అని చెప్తున్నాడతను. కాబట్టి రేపొద్దున ఎవరైనా ఒక ఆఫర్ ఆయన సినిమాల్లో మళ్ళీ నటించే అవకాశాలున్నాయి. అంటే చాలా సందర్భాల్లో చాలామంది నటించము అన్నప్పటికీ ఏదో ఒక టైంలో ఒక ఛాన్స్ వస్తే నటించాలి అనుకున్నప్పుడు మరి తన కొడుకు ఎలాగూ డైరెక్టర్ అయిపోతాడు అప్పటికి. ఆ అవకాశాన్ని ఒకవేళ కొడుకుకిచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. లేకపోనువచ్చు చెప్పలేము. ఏది ఎలా మలుపు తిరుగుతుంది అనేది చెప్పలేము. ఆయన తండ్రితో కూడా పెద్దగా సయోధ్య లేదు విజయ్‌కి. ఎవరికి వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్స్‌తో ఉన్నారు ఆ ఫ్యామిలీలో. హ్మ్. ఎవరి జీవితాల్లో వాళ్ళు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు, ఎవరి సొంత ఏరియాల్లో వాళ్ళు ఉన్నారు. కానీ మదర్ మాత్రం కొంచెం వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తారేమో అనిపిస్తది సార్. అవును. ఆవిడ కూడా కథా రచయిత్రే. ఆవిడ కూడా సినిమా పర్సనాలిటీనే. కనుక ఆవిడకి కొంత అవగాహన ఉంది. ఎవరేమిటి, ఎవరిని ఎలా నడపాలి అనే దానికి. కుటుంబం మీద కాస్త హ్మ్. మనకర్థమవుతది తన మాటల్లోనూ, తన బిహేవియర్‌లోనూ అవును. వాళ్ళందరిని ఏకతాటి మీద తీసుకురావడానికి ఆమె ఎప్పుడు ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తది. అవును. అదే ప్రచారం జరిగింది నిజానికి. అంటే తను సంగీత గారిని కూడా తిరిగి విజయ్‌తో వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు అనేది ఒక ప్రచారం జరిగింది. హ్మ్. కానీ అదెక్కడా అయినట్టుగా గాని, లేకపోతే దానికి సంబంధించిన ఫర్దర్ మూవ్‌మెంట్ ఎక్కడా కనిపించలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉండుండవచ్చు. ఏది ఏవైనా అతను డైరెక్షన్ చేస్తున్న మాట వాస్తవం. దానికి సంబంధించి తనని తాను ప్రపంచానికి పరిచయం చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టాడు. అతను ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. హ్మ్. ఇస్తున్నాడు గానీ, ఎక్కడా ఏ విధంగాను కమిట్మెంటు ఇవ్వటం లేదు. అలాగని తన తండ్రికి వ్యతిరేకంగాను మాట్లాడటం లేదు. ఆయన స్పష్టంగా చెప్పిందేంటంటే, గెలుపు అనేది కేవలం విజయ్ బాధ్యత ఒకటే పెంచలేదు. మా నాన్నగారి బాధ్యత ఒకటే కాదు, మా మీద కూడా బాధ్యత పెట్టింది. హ్మ్. మేము కూడా విజయాన్ని గౌరవించి, దానికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది మాకు అని కూడా చెప్పాడతను. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీతో ఉన్నారు వాళ్ళు. అక్కడి వరకు ఆనందకరమైన విషయమే. అంటే ఒక క్లారిటీ ఉంది. అసలు ఆ! ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య? అంటే ఇంట్లో ఏం జరుగుండొచ్చు? డిగ్నిఫైడ్‌గా ఉన్నారాళ్ళు. ఎక్కడ ఓపెన్ గాట్లేదు. హ్మ్. ఓపెన్ కావటం లేదు. ఒకటి స్పష్టంగా నేను డైరెక్షన్‌ని ఎంచుకున్నాను. ఆ మార్గంలో వెళ్ళిపోతాను. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా ప్రొడ్యూసర్ పిలిచి విజయ్‌తో సినిమా చెయ్యాలంటే చేయొచ్చేమో. అంతే తప్ప చెయ్యాలి అనే ఒక కోరికో, లేకపోతే ఒక యాంబిషనో అలా ఉన్నట్టుగా ఎక్కడా కానీ మాట్లాడట్లేదతను. తండ్రి గారు ఇప్పుడు ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు కదా! అవును. బిజీగా ఉన్నాడు. రేపెప్పుడైనా సినిమా చేయాలని అనిపించొచ్చు ఆయనకి. అంటే ఒకసారి రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సినిమా చెయ్యకుండా ఉన్న హీరో గూడా ఉన్నాడు. 'ఎంజి రామచంద్రన్' గారు హ్మ్. ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సీఎం అయిన తర్వాత ఆయన సినిమా చేయలేదు. విజయ్ గారు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చెప్పలేం. చెప్పలేం. అంటే రేపు పొద్దున ఆయన తిరిగి జనంలోకి వెళ్ళటానికి సినిమా ఒక సాధనం అనుకోవచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు ఒక, ఒక జస్టిఫికేషన్ ఆర్గ్యుమెంట్‌తో ఉన్నాడు. నాకు ఆదాయం లేదు. సినిమా తప్ప వేరే ఆదాయం లేదు. పాపం ఆయన అక్కడ కష్టపడి ఇక్కడ డబ్బులు పెడుతున్నానని కూడా చెప్పారు. అంటే నా పార్టీ కార్యాలయంలో ఎవరైనా టీ తాగాలన్నా నేను సినిమాలో నటించాలి అన్న లెవెల్‌లో చెప్తున్నాడాయన. కాబట్టి ఆయన ఒక జస్టిఫికేషన్ మార్గాన్ని ఎంచుకున్నాడు. 'ఎన్టీ రామారావు' గారు ఆయన ధోరణిలో ఆయన సినిమాలు జేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 'విశ్వామిత్ర' షూటింగ్ ప్రారంభించాడు. షూటింగ్‌లో ఉంటూ అదే గెటప్‌లో అక్కడే ఫైల్స్ చూసేవాడు ఆయన సెట్స్ మీదే.
అదొక వ్యవహారం. అదొక చరిత్ర. అలా ఆయన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 3 సినిమాలు తీశాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే లోపు 3 సినిమాలు చేశాడాయన. ఆ 5 ఏళ్లలో. మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు. హ్మ్. కాబట్టి చూద్దాం. ఆయన జనాలకి ఏం చెప్పదలుచుకున్నాడో అది సినిమాల ద్వారా చెప్పేవాడాయన. ఇప్పుడు ఇక్కడ ఏం డెసిషన్ ఉంటదో చూద్దాం సార్. థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ.